లేకపోతే పరిశోధన అభివృద్ధికి పట్టం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పరిశోధన అభివృద్ధి రంగంలో భారత్‌ను అగ్రగామి శక్తిగా అవతరింపజేయడమే లక్ష్యంగా 1,00,000 కోట్లతో పరిశోధన అభివృద్ధి, సృజనాత్మకత మూలనిధిని ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ మూలనిధిని అత్యంత క్లిష్టమైన, అత్యంత ప్రభావవంతమైన ప్రాజెక్టుల కోసం కేటాయించనున్నట్టు తెలిపారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఎమ్మెల్యేకు మామూలు అమౌంట్ సెట్ చేసాం, బాటిల్పై ₹10 ఎక్కువ అమ్మడంపై మాట్లాడతాం, ఒక్కో షాప్కి 1.4 లక్షలు తీసుకుంటున్నాం, ఎమ్మెల్యే దగ్గర ఒప్పందం చేద్దాం, డబ్బు చేర్చండి. రాజమహేంద్రవరం టీడీపీ నేత ఎమ్మెల్యే అనుచరుడు కిలపర్తి శ్రీనివాస్ ఆడియో బట్టబయలు. మద్యం షాప్ యజమానితో మామూళ్ల బేరసారాలతో అడ్డంగబ్బు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైను. ఇప్పటికే మరో టీడీపీ నేత మజ్జి రాంబాబు ఆడియో వైరల్ అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ఏదైతే ఈ డబ్బులకు సంబంధించి ఎందుకు జరుగుతుంది అన్నటువంటిది వివరంగా కూడా మెన్షన్ చేసుకొచ్చారు. లిక్కర్ సిండికేట్లో టీడీపీ నేతల ప్రమేయం మరోసారి బట్టబయలైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లిక్కర్ సిండికేట్లో మామూలు వసూళ్లకు సంబంధించి అధికార పార్టీకి చెందిన మరో నేత అడ్డంగా బుక్ అయ్యారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రధాన అనుచరుడు కిలపర్తి శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక్కో మద్యం షాప్కి ₹1,40,000 చొప్పున వసూలు చేయాలంటూ షాప్ యజమానితో ఆయన మాట్లాడడం సంచలనంగా మారింది. అందులోని వివరాల ప్రకారం నేను, కిలపర్తి శ్రీనివాస్, మురళి, బాలు, రాంబాబు అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఎమ్మెల్యేకి అమౌంట్ సెట్ చేసాం. బాటిల్పై అదనంగా ₹10 అమ్ముకునే విషయం బాలు ఎమ్మెల్యేతో మాట్లాడి సెట్ చేస్తాడు. షాప్కి 1.4 లక్షలు వసూలు చేస్తున్నాం, చాలా మంది ఇచ్చేశారు, బాగా పెరిగిందండి అని షాప్ ఓనర్ అన్నారు. డిపార్ట్మెంట్కి ఏమి ఇవ్వాలన్నది లెక్కలు ఉంటాయి. ₹100 స్టాంప్ పేపర్ మీద రాసుకుని 20 మందితో మాట్లాడి ఎమ్మెల్యే దగ్గర పెట్టి చేద్దాం, మీరు మాత్రం రేపు 11 గంటలకి డబ్బు చేరుస్తారని పేర్కొన్నారు. కాగా గొంతు తనది కాదని ఏఐ ద్వారా సృష్టించారని కిలపర్తి శ్రీనివాస్ మాత్రం ప్రకటన విడుదల చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. కొద్ది రోజుల క్రితం మద్యం షాప్ యజమాని ఎక్సైజ్ శాఖ ఎంత ఇవ్వాలి, మద్యం ధర ఎంత పెంచి అమ్మాలి అనే విషయమై రాజమహేంద్రవరం టీడీపీ నేత మజ్జి రాంబాబు ఆడియో బహిర్గతమైంది. ఇది జరిగి నెల గడవక ముందే ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఆడియో బయటకు రావడం గమనార్హం. బండారం పదే బయటపడుతున్న ఏమాత్రం సిగ్గు లేకుండా మద్యం దందా కొనసాగిస్తున్నారు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి అన్నట్టు హైలైట్ చేశారు.